మంత్రి కందుల దుర్గేష్ తో నిర్మాతలు భేటీ అయ్యారు. దిల్ రాజు ఆధ్వర్యంలో మంత్రి దుర్గేష్ ను 14 మంది సభ్యులు కలిశారు. సినీ కార్మికుల సమస్యలపై మంత్రి దుర్గేష్ తో నిర్మాతలు చర్చిస్తున్నారు. సినీ నిర్మాతలు కార్మికుల సమస్యలను సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. కార్మికులు సమ్మె చేస్తున్నారు కాబట్టి ఆ సమ్మె విషయంలో దాని గురించి ఏం జరుగుతుందో చెప్పడానికి వస్తున్నారేమో అనుకుంటున్నాను. అంటే వారు చెప్పే విషయాలను వింటాం, అటు కార్మికులతోనూ వారు చెప్పేవి వింటాం. తప్పనిసరిగా ఇది వారు ఏం చెప్తారో విని, కార్మికులు చెప్పే విషయాలు విని డిప్యూటీ సీఎం గారు, సీఎం గారు ఇద్దరు దృష్టిలో పెట్టి వారితో చర్చించి ఏం చేయాలి, ఒకవేళ మన సైడ్ నుంచి ఏమన్నా ఇంటర్వెన్షన్ అవసరం అయితే మేము ఏం చేయాలనేది ముఖ్యమంత్రి గారితో, ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు. వీరు అక్కడ బహుశా కలవచ్చు అండి. నాకు ప్రస్తుతానికి అయితే మనకు వచ్చి ఊరికి మాట్లాడి వెళ్తాం, మేము ఏ టైంలో మీరు ఉంటారని అడిగారు. నేను ఇవాళ విజయవాడలోనే ఉంటున్నానని చెప్పాను. సెక్రటేరియట్లో ఇక్కడికి వస్తా అన్నారు, రండి అన్నాం. కార్మికులు సమ్మె చేస్తున్నారు కాబట్టి రైట్, టాలీవుడ్ సమస్య వాళ్ళు అటు వీళ్ళిటు అన్నట్లుగా అటు నిర్మాతలందరూ ఆంధ్ర బాట పడితే ఇటు కార్మికులందరూ కూడా తెలంగాణ మంత్రి వద్దకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళ వర్షన్ వాళ్ళు వినిపిస్తున్నారు, వీళ్ళ వర్షన్ వీళ్ళు వినిపిస్తున్నారు. ప్రెసిడెంట్ కందుల దుర్గేష్ మాట్లాడడం కూడా మనం చూసాం. సో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మీటింగ్ కి సంబంధించి పూర్తి సమాచారం విజయ్ చంద్రన్ ని అడిగి తెలుసుకుందాం. నిర్మాతల మీటింగ్ కి సంబంధించి, అలాగే హైదరాబాద్ నుంచి మనకి కిరణ్ అందుబాటులో ఉన్నారు లైవ్ లో. కార్మికుల యొక్క గోడు గురించి ఆయన వివరిస్తారు. ముందుగా విజయ్ చంద్రన్, కమింగ్ టు యూ. సో మంత్రి కందుల దుర్గేష్ తో భేటీ అయ్యారు అటు నిర్మాతలు. దిల్ రాజు ఆధ్వర్యంలో 14 మంది నిర్మాతలు భేటీ అయినట్లుగా తెలుస్తోంది సభ్యులు. సో అప్డేట్స్ ఏంటి, ఏం తేలింది? ఏపీ చలనచిత్ర పరిశ్రమలో కార్మికులు ఏదైతే 30% శాలరీ డిమాండ్ చేస్తున్నారో దానికి సంబంధించి నెలకొన్నటువంటి ప్రతిష్టంభన మీద ప్రభుత్వాలను కూడా ఇన్వాల్వ్ చేసేందుకోసం అని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో మంత్రి కందుల దుర్గేష్ ను, ఏపీ సినిమాటోగ్రఫీకి సంబంధించినటువంటి మంత్రి అయినటువంటి కందుల దుర్గేష్ ను ఈరోజు చలనచిత్ర మండలికి సంబంధించిన నిర్మాతల బృందం ఆయనను కలవడం జరిగింది. దిల్ రాజు మినహా 13 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. కేఎల్ నారాయణరావు, మైత్రి రవి, విశ్వప్రసాద్, నాగవంశీ, సాధు, చెర్రి, బన్నీవాసు, బిఎస్ఎన్వి ప్రసాద్, దినేష్, వెంకీ, ఇట్లా వీరందరూ కూడాను సమావేశం కావడం జరిగింది. ఈ రోజు ఆయనతో సమావేశమయ్యి తమ సమస్యలన్నింటినీ కూడా, అంటే ఈ చలనచిత్రానికి సంబంధించి ఏదైతే గనక ఖర్చులు పెరిగిపోతున్నాయో దానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతున్నాయో వాటిని కూడా ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ అంతకుముందుగా మీడియాతో ఈ కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమస్య కాదు, ఈ ఫిల్మ్ సంబంధించినటువంటి ఏదైతే వారికి సంబంధించినటువంటి సమస్య, ఫిల్మ్ ఛాంబర్కి సంబంధించినటువంటి సమస్య కాబట్టి వాళ్ళకి సంబంధించిన సమస్య అయితే వారు వచ్చి మిమ్మల్ని కలుస్తామని చెప్పేసి నిర్మాతలు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వచ్చి కలవమని నేను చెప్పానని చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం మనం పరిశీలిస్తే ఇది ప్రభుత్వాలకు సంబంధించినటువంటి సమస్య కాదు అని చెప్పేసి మంత్రి కందుల దుర్గేష్ సమావేశానికి ముందే మీడియాతో చెప్పడం అనేది ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఎటువంటి సలహాలు, సూచనలు ఇవ్వడం మినహా ఇంకా మిగిలిన విషయాల్లో తమ ప్రమేయం లేదన్నట్లుగానే ఒకవైపు కందుల దుర్గేష్ చెప్పినట్లుగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఈ కార్మికులు చేసినటువంటి ఆందోళన అయితేనేమి, ప్రస్తుతం చలనచిత్రానికి సంబంధించి, అంటే తెలుగు చలనచిత్రానికి సంబంధించినటువంటి పరిశ్రమ మొత్తం కూడాను తెలంగాణలో, అందున హైదరాబాద్లో నెలకొని ఉండటం అయితేనేమి, ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ పాత్ర ఎంతో ఉంటుంది. ఇప్పుడు వచ్చిన నిర్మాతలు ఏ సమస్యలను ఈ ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి అయితేనేమి, సినీ పరిశ్రమకే సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ దృష్టికి అయితేనేమి కందుల దుర్గేష్ ద్వారా ఏ సమస్యలను తీసుకెళ్తారని చెప్పి మనం యోచించాల్సి ఉంది. అంటే ముందుగానే ఏపీ ప్రభుత్వానికి ఈ విషయంలో సంబంధం లేదు అని చెప్పేసి కందుల దుర్గేష్ చెప్పడం బట్టి చూస్తే ముందుగానే ఏపీ ప్రభుత్వం తమకు సంబంధం లేదు అని చెప్పినట్లు మనం భావించవచ్చు అనేది మటుకు చూడాల్సి ఉంది. అయితే ఈ నిర్మాతలు ఏ అంశాల మీద కందుల దుర్గేష్ ను సహకరించమని కోరతారనేది మటుకు చూడాల్సింది. ఎందుకంటే అంటే ఒక విధంగా దీన్ని మనం విశ్లేషించాల్సి వస్తే ఈ పరిశ్రమకు సంబంధించినటువంటి ఖర్చులు పెరిగిపోతున్న నేపథ్యంలో నిర్మాతలు తమ మేలు కోసం ప్రభుత్వం ఏమైనా సహాయం చేయాలని ఏమైనా కోరతారంటే సినిమా టికెట్ల ధరల పెంపు విషయంలో అయితేనేమి ఇంకా ఏదైనా విషయాలు ఏమైనా కోరతారనేది మటుకు చూడాల్సి ఉంది. ఓకే, విజయ్ చంద్రన్.